ఈరోజు ఇంట్లోనే ఈజీగా చికెన్ రోల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ చికెన్ రోల్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఆనియన్స్ని తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత టొమాటో కూడా లోపల సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి. వీటితో పాటు క్యాప్సికమ్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్ని తీసుకుని ఇందులోకి సాల్ట్, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ప్యాన్లోకి ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు వేసి హై ఫ్లేమ్లోనే 1 మినిట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ కాల్చుకుని దాని మీద ఎగ్ వేసి స్ప్రెడ్ చేసుకుని చిటికెడు సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసి ఇలా బాగా కాల్చుకొని ఈ చపాతీ మీదకి కొద్దిగా మయోనీస్ వేసి స్ప్రెడ్ చేసుకున్నాక టొమాటో కెచప్ని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి గట్టిగా స్టఫింగ్ లోపలికి తోస్తూ రోల్ చేసుకుంటే చికెన్ రోల్ రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు.